హాయ్ అండి. అందరికీ నమస్తే. సో, రీఇన్వెంట్ మీ స్వీయ పునరావిష్కరణ ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. 21 రోజుల కార్యక్రమంలో భాగంగా మరి ఇవాళ 8వ రోజుకు చేరుకున్నాం. ఇది 3వ బ్యాచ్ మూవ్ అవుతా వస్తోందండి. సో, మరి ప్రతిరోజు కొత్త విషయాలను తెలుసుకుంటూ, సామూహిక ధ్యానంలో పాల్గొంటూ వస్తున్నాం. ఎంతో చక్కగా ఎనర్జీస్‌ని సంపాదించుకుంటూ వస్తున్నాం. అవునా? సో మరి ఇవాళ కూడా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ఇవాళ పరిపత్రి గారు వచ్చే ముందుగా మరి ధ్యాన నిమగ్నులం అయిపోదాం అందరం కూడా. మరి టైం కూడా సమయం కూడా అయిపోవచ్చింది కాబట్టి ఎవరికి ఎలా అనుకూలంగా ఉంటే అలా స్థిర సుఖ ఆసనంలో విశ్రమిస్తూ, సో మరి ఎవరు ఎలా కూర్చున్నా కూడా పర్వాలేదు. పైన కూర్చోగలిగిన వాళ్ళు పైన కూర్చునేసేద్దాం, కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చునేసేద్దాం, బాస్కెట్లో వేసేసుకొని హ్యాపీగా. సో మరి ఈ అరగంట మనతో మనం ఉండే అద్భుతమైన క్షణాలివి. సో మరి కళ్ళజోడున్న వాళ్ళు పక్కన పెట్టేసుకుందాం. కళ్ళు 2 మూసేసుకుందాం. వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టేసుకుందాం. కాళ్ళు 2 ఇలాగా క్రాస్ చేసేసుకొని హ్యాపీగా, ఆనందంగా అందరిని, అన్నింటిని ఇవాళ ఉదయం నుండి ఏం జరిగిందా అన్న దాన్ని పక్కన పెట్టేసి, మనకు వాటితో ఏ సంబంధం లేకుండా హాయిగా ధ్యాన నిమగ్నులమైపోదాం. చక్కటి సంగీత నేపథ్యంతో ఆనందంగా, హాయిగా మనసుని ఉంచుకుంటూ, మనలో సహజంగా, సరళంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలని గమనిస్తూ కూర్చుందాం. మన ముక్కు కొన భాగాన. అలాగే వస్తూ వెళ్తున్న ఆలోచనల వెంట పరుగులు పెట్టకండి. అలా వెళ్ళకుండా మళ్ళీ మళ్ళీ శ్వాసని గమనిస్తూ ఉందాం. ధ్యానము చేసెదము ధ్యానము కళ్ళు రెండు మూసి కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాస ఉంచెదమా ధ్యానము చేసెదము కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాస ఉంచెదము ధ్యానము చేసెదము ధ్యానము ధ్యానము చేసెదము కళ్ళు రెండు మూసి తలపులన్నీ త్రుంచి శ్వాస ధ్యాస ఉంచెదము ధ్యానము చేసెదము దిన
మ్యూజిక్ రావట్లేదు. Yes. గురువు గురువే మార్గము శ్వాసయే ప్రాణము ప్రాణమే జీవము జీవము శ్వాసమునే కూడెదమా ధ్యానమునే జేదము శ్వాసమునే కూడెదమా ధ్యానమునే జేదము శ్వాసయే నిదరే మమ బబరే నిరిజ శ్వాసయే శ్వాసయే గురువు గురువే మార్గము శ్వాసయే ప్రాణము ప్రాణమే జీవము జీవము శ్వాసమునే కూడెదమా ధ్యానము జేదము మరేజ పమరేజ ని బని మ పరే మని పమరేజ నిజ ధ్యానము జేదము మా పని పని నిజ రే రే మమ పని పని నిజ రే నిజ సాసరి నిజ బని మరే మని పమరి నిజ ధ్యానము జేదము ఆత్మయ నిత్యము ఆత్మయ సత్యము ఆత్మయ మనము మనకే జయము జయము జయములనే కోరెదమా ధ్యానమునే జేదము జయములనే కోరెదమా ధ్యానము జేదము ధ్యానమే చేయగా సత్యమే తెలియగా ధ్యానమే ధ్యానమే చేయగా సత్యమే తెలియగా స్వస్థతనే పొందగా దియే వరము వరము వరములనే కోరెదమా ధ్యానమునే జేదము వరములనే కోరెదమా ధ్యానమునే జేదము ధ్యానమన్న ఆత్మశక్తి ధ్యానమన్న ఆత్మదృష్టి నమో జేదము రే రే మమ పప మప ని పని మ పరే మమ మవరి ధని ధ్యానము
dom da da na dom da da na 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 dir 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 dom da na dom da da 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 re sa ya na mu ze ze da mu dir 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 dom da na dom da re dom da na dir 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 dom da na dir 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 dom da na dir 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 dom da na dom da re 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 dir 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 dom da re dir 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 dom da re dom da re dom da re dir 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 dom da na dir 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 dom da na dir 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 dom da na dir 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 dom da na dom da na 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 dom dom da na na dom dom da na na dom da dom da dom da dom da ma ba ni sa ni da re ma ba ni za ni da re ma re za ni re za ba ma ni ba re re ma ni ba ma re za ni da ya na mo ze se da mo dina dina 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 mo jana mo jana mo ma pa ni sa sa re pa ba re ma ma sa re re ni sa re pa ba re ma ma sa re re ni sa sa re re ma ma re re ma pa ba ma pa ni ma pa ni ma pa re ma pa pa re re ma re pa re ma re sa ni sa ya na mo सांस के हो जावे ध्यानी बन जावे मन की शांति तन की स्वस्थता खुशियों को पाले वे ज्ञानी बन जावे श्वास की प्रेक्षा ध्यान की दीक्षा ध्यान दीक्षा ले ले वे ध्यानी बन जावे मन की शांति तन की स्वस्थता खुशियों को पाले वे ज्ञानी बन जावे सांस के हो जावे तन मन बाहर दशम द्वार जाहिर तन मन बाहर जाहिर मकमल खिल जावे ज्ञानी बन जावे तन मन बाहर दशम द्वार जाहिर ब्रह्म कमल खिल जावे ज्ञानी बन जावे बन जावे बन जावे सांस के हो जावे जन्म जन्मों के राही जन्मों से छुटकारा
जन्म जन्मों के राही, जन्मों से छुटकारा आत्म मोक्ष पाले बे, ध्यानी बन जावे। सांस के हो जावे, ఎవరు కళ్ళు తెరవరాదు. హాయిగా కూర్చున్నాము, శ్వాస మీద ధ్యాస 20 నిమిషాలు. మనది మనం మర్చిపోయి, ప్రపంచాన్ని మర్చిపోయి. బీ విత్ యువర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్, మై డియర్ ఫ్రెండ్స్. Be with your breath. Then you are into meditation. छोड़ दे पूजा कोई न दूजा, आत्मद्रष्ट बन जावे, ध्यानी बन जावे। छोड़ दे पूजा कोई न दूजा, आत्मद्रष्ट बन जावे, ध्यानी बन जावे। कर्म कर्म में धर्म, पल पल में आनंद। कर्म कर्म में धर्म, पल पल में आनंद। आनंद ले ले वे, ध्यानी बन जावे। छे कमलों के ऊपर सत्यलोक पहचानो, छे कमलों के ऊपर सत्यलोक पहचानो, आत्म सत्य बाले वे, ध्यानी बन जावे। శ్వాసానుసంధానం. ఎవరూ కళ్ళు తెరవద్దు. ప్రపంచాన్ని మర్చిపోయి, మనల్ని మనం మర్చిపోయి, మనతో మనం ఉంటూ, శ్వాసతో మనం ఉంటూ 20 నిమిషాలు ప్రతిరోజు చేయాల్సిందే విధిగా ధ్యానం. ఎవరి కోసం చేస్తాం? మన కోసం మనం చేస్తాం. మన కోసం మనం భోజనం చేయటం లేదు, నిద్రపోవడం లేదు. అలాగే మన కోసం మనం ధ్యానం చేయాలి. శరీరాన్ని చక్కగా కలుసుకోవాలంటే భోజనం చేయాలి, నిద్రపోవాలి. ఆత్మని సరి కలుసుకోవాలంటే ధ్యానం చేసుకోవాలి. ఏ మంత్రము లేదు, తంత్రము లేదు, యంత్రము లేదు. ఉన్నది శ్వాస. ఉంచాలి మన ధ్యాస దాని మీద. తల్లిదండ్రి చేస్తే ధ్యానం పిల్లలు కూడా చేస్తారు. తల్లిదండ్రి చేస్తే పిల్లలు ఎందుకు చేస్తారు? 20 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. మనం ధ్యానం కోసమే భూలోకానికి వచ్చాం. భూలోకంలో ఉన్నాం. ఉన్నన్ని రోజులు మనం ధ్యానం చేయాల్సిందే. ఇక్కడ తప్పదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో ధ్యాన యోగము, ధ్యాన జీవిత ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో ధ్యానము, ధ్యాన జీవిత ఎంత భాగ్య
మనం కూడా మధ్యలో కళ్ళు ఓపెన్ చేయకండి. శ్వాసతోనే ఉందాం. శ్వాసతో అనుసంధానమై ఉందాం. పమ పద పమ గమ గమ రే సరి ని సరి గమ ఎంత భాగ్యము పమ పమ గమ రే గమ ఎంత భాగ్యము మవద పమ పమ దద పమ 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 గమ రి గ రి మమ గ రే రి స రి ద ని ద పమ ద పమ గ గమ ఎంత భాగ్య అనపాన సతి ఆనపానసతి హంసయానము కర్మక్షాళనము దివ్య నేత్రము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము ధ్యానయోగము యోగ జీవితమో ఎంత భాగ్యము మధ్య మార్గము మధ్య మార్గము ప్రజ్ఞాకారకము మధ్య మార్గము ప్రజ్ఞాకారకము నిర్వాణాత్మకము శూన్యభావము నిర్వాణాత్మకము శూన్యభావము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము ధ్యానయోగము యోగ జీవిత ఎంత భాగ్యము అహింసాతత్వము మైత్రిదాయకము అహింసాతత్వము మైత్రిదాయకము కరుణాధర్మము క్రాంతి క్షేత్రము కరుణాధర్మము క్రాంతి క్షేత్రము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యము ధ్యానయోగము యోగ జీవితము ఎంత భాగ్యము దిడదం దదం దదన దం దర దం దర దం దర దం దర దం దర దం దర దిడదం దం దర దం దర దం దర ఆరన దిడదం దం దన దిడదం దన దిడదం దన దిడదం దన దిడదం దన దిడదం దన నన దం దర దం దర దం మబద పమ ప దద పమ పమ గమ గ పమ ద ప సని ని ద పమ ద పమ ప పమ గ మ గరి గ గరి స స రి గ గ గమ ద పమ గ గ
pama da pama ga ga sa ni da pama ga ga da da pama ga ga pa pa pama ga ga ma ga ga re ma ga re sa sa re re ga ga ma ma da pa da pa da ma pa ga ma re ga sa re ga ma da pa. Be with your normal, natural breath, my dear friends. నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు ధ్యానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు ధ్యానము 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 నోటిలోని మౌనము మాటలోని ఎరుక తదరిన మాటలోని ఎరుక మటలోని సత్యము దాని పేరు జ్ఞానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము 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 నోటిలోని మౌనము 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 చేతలోని న్యాయము చేతలోని వినయము 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 చేతలోని న్యాయము చేతలోని వినయము దాని పేరు ధర్మము 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 నోటిలోని మౌనము గపద రి సరి బసపదగ హరి గ సరి గ పద సదా ఆత్మలోని శాంతము శాంతము ఆత్మలోని శాంతము ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము దాని పేరు మోక్షము 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 నోటిలోని మౌనము ధ్యానమే భోగము జ్ఞానమే వైభోగము సత్యమే దైవము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరు ధ్యానము
దాని పేరు ధ్యానము, దాని పేరు ధ్యానము. గపద సాస గరి గరిద సాస రిద దస పద గ ప గ పద గరి గరి దరి గరి. చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నారు. అలాగే ఉందాము మాస్టర్స్. మనం మేలుకొని ఉన్న నిశ్శబ్దాన్ని గమనిద్దాము.
ఓకే ఫ్రెండ్స్, ఆఖరి ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, నెమ్మది నెమ్మది. విష్ణు, ప్లీజ్ స్టాప్ ద మ్యూజిక్. ఓకే ఫ్రెండ్స్, నెమ్మది నెమ్మదిగా మన సహజ స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. మన రెండు అరచేతులు విడదీసి రెండు కళ్ళ పైన పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకున్నామండి. చక్కటి చిరునవ్వుతో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు ఈ చక్కటి ధ్యానానికి, అలాగే ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన గురువు గారిని బ్రహ్మర్షి పితామహ బద్రి మేడం గారికి ఒకసారి బిగ్ క్లాప్స్ ఫ్రెండ్స్. అలాగే మన కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మరి ఇవాళ వారి జ్ఞానాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు పరిపత్రి గారు. సో వారికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వైట్ చేసేసుకుందాం ఇవాళ ఈ సెషన్ కి. వెల్కమ్ మీకు ఈ రీఇన్వెంట్ తెలుగు కార్యక్రమానికి. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ అక్క. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద అద్భుతమైన ధ్యానానికి. అందరికీ నమస్కారం. రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్కి మీ స్వాగతం. హ్యాపీ 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 మండే. మళ్ళీ వాళ్ళ కలుసుకుంటున్నాం ఆఫ్టర్ 3 days. ఎలా జరిగింది లాస్ట్ 2 days? ఎలా ఉండింది మీ ధ్యానం? హౌ ఈజ్ ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్? వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ వాంట్ టు టెల్ ఏంటంటే పిఎస్ఎస్ఎం అనేది అందరినీ ఒకసారి మ్యూట్ చేద్దామా? చేశారా? ఓకే, అందరూ మ్యూట్ లో ఉన్నారు అక్క. ఒక్క నిమిషం, హ్యాంగ్ ఆన్. Okay, never mind. I'll come from here. Okay. పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది ఒక నాన్ రిలీజియస్, నాన్ కల్ట్ అంటే ఒక సెంట్రల్ లా లేదు. మనం ఏం ఎంకరేజ్ చేస్తాం? ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ థింకింగ్, ఎవరికి వాళ్ళు సత్యం తెలుసుకోవాలి. ఇక్కడ ఇది సత్యం అని చెప్పిన మనం మన యొక్క ఇంట్యూషన్తో, మన యొక్క థర్డ్ ఐతో దాన్ని మనం చూడాలి, దాన్ని మనం తెలుసుకోవాలి. సత్యం మీకే తెలుస్తుంది. అది ఎవరో చెప్తే తెలియదు, అది మీ లోపల ఆల్రెడీ ఉంది, ఆ డిఎన్ఏలో ఉంది. అది యాక్టివేట్ చేయాలి. అది యాక్టివేట్ ఎలా అవుతుంది? ఎప్పుడైతే రైట్ కాన్షియస్నెస్ వస్తుందో, రైట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటుందో, హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ ఉంటుందో, ఆ ఎన్వైరన్మెంట్లో మనం ఉంటామో అప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. ఆ సత్యం అప్పుడు మీలోంచే బయటకు వస్తుంది. ఆ సత్యం ఉన్నప్పుడు అక్కడ ఈగో ఉండదు, అక్కడ మెనిపులేషన్ ఉండదు, అక్కడ కాంపిటీషన్ ఉండదు, పవర్ గేమ్స్ ఉండవు అక్కడ. ఆ సత్యం దగ్గర సత్యం ఎప్పుడు వన్నెస్, సోర్స్. ఈగో ఉంటే సత్యం లేదు అక్కడ. ఇంకా మనం ఈ దేహంలోనే ఉన్నాం. సత్యం అంటే ఏంటి? ఈ దేహం కాదు, నేను ఆత్మ, నేను పరమాత్మ నేను ఒకటే అనేది సత్యం. మన ఈగోలో ఉన్నప్పుడు బాడీలో ఉన్నట్టు, బాడీ కాన్షియస్లో. అప్పుడు ఈగోలో ఉంటే సత్యం ఎలా? ఇంకా మీరు బాడీలో ఉన్నారు. నాది, నేను గొప్ప, నాకు పైసలు ఉన్నాయి, ఇలాంటి ఇది నా అనేది వచ్చినప్పుడు అక్కడ సత్యం లేదు. 2 రకాల సత్యాలు ఉంటాయి. ఇవాళ పిరమిడ్స్ గురించి మాట్లాడతాం, కానీ ముందర మనం ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. 2 రకాల సత్యాలు ఉంటాయి. ఒక అబ్సల్యూట్ సత్యం అంటే
సోర్స్ నుంచి వచ్చే ఒక దాంట్లో ఇంకా ఇంకా సత్యం అంటే ఇంకా దాన్ని ఇంకా వేరే వర్జన్స్ ఉండవు. ఒకటే సత్యం అనేది ఒకటి, అది అబ్సల్యూట్ సత్యం. ఇంకోటి రిలేటివ్ సత్యం. అబ్సల్యూట్ సత్యం అంటే ఏంటి? అహింస ఉండకూడదు, అది అబ్సల్యూట్ సత్యం, అవునా? రిలేటివ్ సత్యం ఏంటి? పాకిస్తాన్ ఇండియా ఫైట్ చేసేటప్పుడు నేను ఇండియన్ అయితే ఇండియాకి సపోర్ట్ చేస్తా, పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా, అది రిలేటివ్ సత్యం. అంటే వాళ్ళు నాకు ఎనిమి, నేను వాళ్ళకి ఎనిమి, అవునా? అది రిలేటివ్ సత్యం. కానీ అదే ఒక సోల్ లెవెల్ నుంచి చూస్తే ఏంటి? అందరూ ఒకటే, అందరూ కరెక్టే. అర్థమవుతోందా? సో రెండు 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 ఉంటాయి ప్రతి క్షణం. దీన్ని డ్యువాలిటీ అంటారు. రాత్రి పగలు, ఆడ మొగ, చెడు మంచి, ఇలాంటివి ప్రతి క్షణం మనం ఏ లెవెల్ నుంచి మన యొక్క కాన్షియస్నెస్ బట్టి మనం అది చూస్తాం. మనం ఈ లైఫ్లో, ఈ దేహంలో వచ్చాం, ఈ వరల్డ్లో వచ్చాం. మన లైఫ్, మన యొక్క పేరెంట్స్ని మనమే చూస్ చేసుకుంటాం. మన యొక్క ఎన్వైరన్మెంట్, మన యొక్క శరీరాన్ని మనం చూస్ చేసుకుంటాం. ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ భయాలతో పుట్టాలి, ఇవన్నీ మనం చూస్ చేసుకుంటాం. ఇది నేను చెప్పట్లే, ఇవన్నీ టీచర్స్, గ్రేట్ టీచర్స్ చెప్పారు. ఇది తెలుసుకోవాలంటే మీకు డౌట్స్ ఉంటే పరి ఎలా చెప్తున్నావు, బోల్డని బుక్స్ ఉన్నాయి, చదవాలి, రీసెర్చ్ చేయాలి, సైంటిస్ట్ అవ్వాలి. అలా వచ్చినప్పుడు ఆ యొక్క రోల్ కూడా ప్లే చేయాలి. నేను ఒక మదర్ని, అవునా? నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను మదర్ని. కానీ నేను ఒక మదర్ లాంటి రోల్ కూడా చేస్తున్నాను అని కూడా తెలుసు నాకు. అంటే మదర్ ఫాదర్ ఒక రెస్పాన్సిబిలిటీ పిల్లలకి గైడ్ చేయడం. అంతేగాని వాళ్ళు నా పిల్లలు, నేను వాళ్ళని ఓన్ చేసుకుంటా అంటే అది అజ్ఞానం, ఇగ్నోరెన్స్. ఎవరిని ఓన్ చేయరు. అది హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, పిల్లలు, ఎవ్రీబడి ఈజ్ అ సోల్, ఎవ్రీబడి ఈజ్ అ క్రియేటర్. కానీ మదర్ రోల్లో ఉన్నాను, నా పిల్లాడు క్రియేటర్ కదా, సరేలే ఫైర్లో చేయి పెడతా అంటే పెట్టు అని చెప్తానా? అప్పుడు తప్పు. నో చెప్పాలి, నో, ఫైర్లో చేయి పెట్టకు, తిట్టాలి. అది మదర్ యొక్క రోల్. అప్పుడు అది చేయకుండా నేను సన్యాసన అయిపోయాను, నీ ఇష్టం, నీ కర్మ అనుకుంటే అది మదర్ రోలా? కాదు. అందుకే సంసారంలో నిర్వాణం అంటున్నాం. సంసారంలో నిర్వాణం అంటే ఏంటి? రెండు, ఆ డ్యువాలిటీ, ఆ 2 కంపాస్లు యాక్టివేట్ చేసుకొని, అప్పుడు సఫరింగ్ అనేది ఉండదు, ట్రాజెడీ అనేది ఉండదు. అప్పుడు ఆ చేయి పెట్టినా, చెప్పకుండా చేయి పెట్టినా, కాలినప్పుడు బాధ ఉండదు. అప్పుడు ఏం చేస్తాం? ఓకే, కాలిందా, ఎలా ఉంది, నొప్పేస్తుందా, ఏం చేయాలి అనేది ఆలోచిస్తాం. అంతేగాని నేను చెప్పాను కదా, నువ్వు వినలే, ఎందుకు వినలే, అయ్యో 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 అని ఏడవడం, కోపం కాదు. అప్పుడు ఆ డ్యువాలిటీ, హయ్యర్ కాన్షియస్నెస్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, అయ్యింది, సరే, నేను చెప్పాను, నువ్వు వినలేదు, ఇట్స్ ఓకే. పెయిన్ అనేది నార్మల్, పెయిన్ అనేది బాడీది, పెయిన్ అనేది బాడీలో ఉంటుంది, సోల్లో ఉండదు, ఆత్మలో ఉండదు. ఇది బాడీ. ఇంకా ఆ బాడీ అనుకోని మనం ఉంటే పెయిన్ వస్తుంది. కానీ ఆ టైంలో ఏ కాన్షియస్నెస్తో మనం యాక్టివేట్ చేయాలి, అప్పుడే మనకి సఫరింగ్ అనేది ఉండదు. పెయిన్ ఉంటుంది కానీ సఫరింగ్ ఉండదు. పెయిన్కి సఫరింగ్కి మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఫాదర్కి లాస్ట్ టైం కూడా చెప్పాను, మసాజ్ ఆపితే నొప్పి, 24 hours మసాజ్ ఉండాలి. మసాజ్ ఆపితే నొప్పి, ఒళ్ళంతా నొప్పి. అలాగే తిరుగుతాడు ఆయన, అలాగే జూమ్ క్లాసెస్ చేస్తాడు ఆయన. ఎలా ఎలా సఫర్ ఇంత సఫర్ మనం చూసుకుంటే ఆయన అంత సఫర్ అవుతున్నాడు అని మనకి, అలాగే బుక్స్లు చదువుతాడు, అలాగే వంటలు చేస్తాడు, అంత పెయిన్ ఉన్నా. నేను అబద్ధం చెప్తాను అంటే మీరు కిరణ్ అడగండి ఈ విషయాలని. తను అక్కడ ఉండి చూశాడు. ఎలా పెయిన్ ఉన్నా ఆయన ఎప్పుడు సఫర్ అవ్వలే, లాస్ట్ మినిట్ వరకు సఫర్ అవ్వలే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్, పవర్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఈ బాడీకి పెయిన్ ఉండొచ్చు,
క్యాన్సర్ వచ్చిందంటే అయితే ఏదో కర్మ వల్ల కాదు, క్యాన్సర్ వచ్చింది అయినా మనం సఫర్ అవ్వక్కర్లేదు. డివోర్స్ అయింది అయినా సఫర్ అవ్వక్కర్లే. ఒక ఒక మన ఒక లాస్ అయింది, ఒక మనిషి చనిపోయారు అయినా మనం సఫర్ అవ్వక్కర్లే. ఎలా సఫర్ అవ్వక్కర్లే? ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటామో, దాన్ని జీవిస్తామో, దాన్ని మనం యాక్టివేట్ చేస్తాం, అప్పుడు మనకి సఫరింగ్ అనేది ఉండదు. సో ప్రతి క్షణం అవేర్గా, కాన్షియస్గా ఈ డ్యువాలిటీలో ఎక్కడ ఏది ఏ రోల్ ప్లే చేయాలి, ఎక్కడ మనం వినాలి, ఎక్కడ లీడ్ చేయాలి, ఇది మాస్టర్ అనేది. దిస్ ఇస్ బీ ఎ మాస్టర్. పిరమిడ్ మాస్టర్ అవ్వడం అంటే ఊరికే ధ్యానం నేర్చుకోవడం కాదు. పిరమిడ్ మాస్టర్ అవ్వడం అంటే కామన్ సెన్స్, ఎరుకతో కామన్ సెన్స్ ఉండాలి. అప్పుడే పిరమిడ్ మాస్టర్. నేను 10 గంటలు ధ్యానం చేస్తాను, 20 గంటలు ధ్యాన ప్రచారం చేస్తాను, నేను పిరమిడ్ మాస్టరా? కామన్ సెన్స్ లేకపోతే కాదు. ద మెయిన్ అది ఉప్పు లాంటిది ఆ కామన్ సెన్స్. అన్నీ ఉన్నా టేస్ట్ రాదు ఉప్పు లేకపోతే. సో మీరు ధ్యాన ప్రచారం చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, కానీ ఇంకిత జ్ఞానం లేదు మనకి. ఎక్కడేం మాట్లాడాలో తెలియదు, ఎంత మాట్లాడాలో తెలియదు, ఉప్పు లేదు అక్కడ, ఎంత తిన్నా అందులో రుచి లేదు. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. సో పిరమిడ్ మాస్టర్ అవ్వడం అంటే అదేదో ఆనాపన ఒక చేసేసాను అయిపోయింది, 6 months అయిపోయింది కాదు. ఇదొక ఏమంటారు దాన్ని, ప్రతి క్షణం ఎరుకతో ఉండి ఎలా ఒక హయ్యెస్ట్ కాన్షియస్నెస్ లో ఉండి, నేను క్రియేటర్, ఇప్పుడు నేను బుద్ధుడు ఈ సిచ్యువేషన్ లో ఎలా రియాక్ట్ చేస్తాడు అన్న క్వశ్చన్ అడగాలి మనం. ఈ సిచ్యువేషన్ లో బుద్ధుడు అయితే ఎలా మాట్లాడతాడు? అప్పుడు కామన్ సెన్స్ అనేది వస్తుంది. ఆ అవేర్గా ఉంటూ మాట్లాడడం, దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. సో ఈ పిరమిడ్ మాస్టర్ అంటే ఇప్పుడు పిరమిడ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. పిరమిడ్ గురించి తెలుసుకోవాలి మనం. ఎందుకు పిరమిడ్? ధ్యానం ఉంటే చాలు కదా, పిరమిడ్ ఎందుకు? పిరమిడ్ అనేది ఒక స్ట్రక్చర్ కాదు, ఒక టెక్నాలజీ, అది ఒక కాన్షియస్నెస్ యాక్టివేటర్. అది పిరమిడ్ అనేది ఒక వన్నెస్ కి సింబల్. అది హిందువులు అయితే టెంపుల్స్కి వెళ్తారు, ముస్లిమ్స్ అయితే మాస్క్లు వెళ్తారు, క్రిస్టియన్స్ అయితే చర్చ్కి వెళ్తారు. వన్నెస్, ఒక మెడిటేటర్ పిరమిడ్కి వెళ్తాడు. పిరమిడ్ అంటే సింబల్ ఆఫ్ ఫ్రీడమ్, చాయిస్, మాస్టరీ, వన్నెస్. ఎవరన్నా రావచ్చు పిరమిడ్కి, ఎందుకంటే అక్కడ వెళ్ళినప్పుడు ఒక సోల్ లెవెల్ యాక్టివేషన్ అవుతుంది. బాడీ లెవెల్ నుంచి బయటకు వస్తాం, మైండ్ లెవెల్ నుంచి బయటకు వస్తాం. సోల్ లెవెల్ యాక్టివేషన్, దట్ ఈస్ పిరమిడ్, వన్నెస్. అక్కడ ఎవరన్నా అక్కడ కూర్చుంటే ఎవరు రిచ్ లేదు, తక్కువ లేదు, అందరూ ఒకటే. ఏదైతే మన అన్నమయ్య అనుకున్నాడో, ఆయన పాటల్లో రాశాడో, అదంతా ఈ పిరమిడ్ అనేది సింబల్. బ్రాహ్మణుడు కానీ పామరుడు కానీ ప్రతి ఒక్కరూ వెళ్ళాలి పిరమిడ్కి, ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరు ఒకటే, అందరూ సర్వ్ చేయాలి, అందరూ సర్వీస్లో ఉండాలి, ప్రతి ఒక్కరు. అప్పుడే ఆ ఈగో నుంచి బయటకు వస్తాం. సర్వీస్లో దిగుతూనే ప్రతి క్షణం మన సర్వీస్లో ఉంటే ఒక చెక్ వస్తుంది, ఇది నేను ఈగోలో ఉన్నానా లేదా అనేది. కూర్చొని వంటగదిలో కూరగాయలు కట్ చేస్తూ ఉంటే అందరితో, అప్పుడు ఈగో ఉందా లేదా అని తెలుస్తుంది. అంతేగాని నేనేంటి కట్ చేయడాలు అని అనుకుంటే అవ్వదు. సో ఈ 21 days కానివ్వండి, 40 days కానివ్వండి, ఇవన్నీ జర్నీ అనేది మన యొక్క ఈ సాంగత్యం ఎప్పటికీ ఉండాలి. ఈ 21 daysతో ఆగకూడదు. ఈ మన సాంగత్యం జీవితాంతం నేను కోరుకుంటున్నా. అప్పుడు మనం ఈ మూమెంట్ అనేది, ఈ సత్యం అనేది ఈ వరల్డ్కి, జగత్తుకి తీసుకెళ్ళగలం.
ఇదేదో కోర్స్ కాదు, ఇది కోర్స్ అయిపోతే వచ్చేసింది కాదు. ఇది 90 days ధ్యానం చేశాను, 1 month చేశాను, 6 months చేశాను కాదు. ప్రతిరోజు మనం ఈ డ్యువాలిటీలో, ఈ నెగిటివ్ ఈ డార్క్ అండ్ లైట్ ఎనర్జీస్తో మనం ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నాం. మీరు చూస్తున్నారు మీ లైఫ్లో, మీ చుట్టూ ఎలా పొద్దున్న లేచి ఎలా అని మనం మీరందరూ ఉన్నారని నాకు తెలుసు. దీని నుంచి ఎలా బయటికి రావాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా అవుతుంది, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయని నాకు తెలుసు. కానీ నేనేం చెప్తానంటే ఇవన్నీ అవుతాయి. మనం ఏదైతే అనుకున్నామో, ఏదైతే సత్యం అనుకున్నామో, ఏదైతే జస్టిస్ ఉండాలనుకున్నామో, ఎలా అయితే ఈ లోకం ఉండాలి, ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు అలా చేస్తున్నారు, ఈ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్స్ అవుతాయి, వస్తుంది. ఇప్పుడు పిఎస్ఎస్ఎంకి ఉన్న లీడర్షిప్ ఎవరు తెలుసా మీకు? ఇప్పుడు లీడర్షిప్ పిఎస్ఎస్ఎంకి హనుమాన్ ఎనర్జీస్ వర్కింగ్ స్ట్రాంగెస్ట్. ఇప్పుడు హనుమాన్ ఇస్ ద లీడర్, ఆయన హోల్డ్ చేస్తున్నాడు. భూత పిశాచ్ నికట్ నహీ ఆవే, మహావీర్ జబ్ నామ సునావే. ఈ డార్క్ ఎంటిటీస్ స్ట్రాంగ్ గా వర్క్ చేస్తే ఆయన హీఈస్ హోల్డింగ్ ద ఫోర్ట్. ఏ నెగిటివ్ ఎంటిటీస్ రావు ఎప్పుడైతే మనం సత్యంతో ఉంటామో. సో హనుమాన్ ఈజ్ ద లీడర్ రైట్ నౌ. ఆయన పత్రిజీతో వర్క్ చేస్తున్నారు, ఆయనను పెట్టారు ఇక్కడ లీడర్షిప్ లాగా. సో మనం ఎప్పుడూ ఒక్కళ్ళమే వర్క్ చేయము, మనతో పాటు బోల్డని మాస్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. మనతో పాటు ఫ్యామిలీస్ ఉన్నాయి ఫ్రమ్ డిఫరెంట్ ప్లానెట్స్, డిఫరెంట్ స్టార్ సిస్టమ్స్. ఇవన్నీ నేను సైంటిఫిక్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, కానీ అక్కర్లేదు. చేయాలి అంటే బోలని పుస్తకాలు కూడా ఉన్నాయి, చదవచ్చు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మన ఎప్పుడు సత్యంతో ఉంటూ, కాన్షియస్గా ఉంటూ, పిరమిడ్ మాస్టర్ లాగా జీవిస్తూ ఉంటే అన్నిటికీ 13 వాల్యూస్ ఉన్నాయి. 18 ప్రిన్సిపల్స్ మనం చూసాం ఫస్ట్ డే. 18 ప్రిన్సిపల్స్తో పాటు 13 వాల్యూస్ అని ఉంటాయి. 13 వాల్యూస్. ఫస్ట్ వాల్యూ ఏంటంటే ఒక పిరమిడ్ మాస్టర్ ఎప్పుడూ అనాలి. ఎస్. ఏదన్నా మనకి వర్క్ వస్తే అనాలి. అది ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది, మన మైండ్ సెట్, అరే క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏదైనా సరే ఫస్ట్ అనాలి. ఆ తర్వాత అన్ని అవే సర్దుకుంటే అది హయ్యెస్ట్ పర్పస్. అయితే అది మన భయం నుంచి వస్తే అది వేరే విషయం. భయం నుంచి వచ్చినప్పుడు కాదు, ఎప్పుడైతే అది హయ్యెస్ట్ పర్పస్, మన యొక్క సోల్ లెవెల్, ఒక హయ్యర్ సెల్ఫ్ నుంచి వస్తుందో అప్పుడు అన్ని ఆ యూనివర్సే దాన్ని అలైన్ చేసేస్తుంది. మన వర్క్ ఏంటి? అనడం. అప్పుడు మన భయాలను మనం ప్రొజెక్ట్ చేశాము అంటే అది అవ్వదు. మనం భయాల్ని మనం ప్రొజెక్ట్ చేయకుండా అన్నీ అవుతుంది. ఒక ట్రస్ట్. జీసస్ అన్నాడు, ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ అ మస్టర్డ్ సీడ్ యూ కెన్ మూవ్ మౌంటైన్స్ అన్నాడు. అంటే ఆవగింజ అంత ఫెయిత్, నమ్మకం ఉంటే మనం మౌంటైన్స్నే మూవ్ చేయొచ్చు అన్నాడు జీసస్ క్రైస్ట్. ఆవగింజ అంత నమ్మకం కావాలి మన మీద మనకి, అంతే, ఇంకేం అక్కర్లేదు. సో మాస్టర్స్, టుడే ఈ సెషన్కి ఐ ఇన్వైట్ హనుమాన్, మాస్టర్ హనుమాన్, టు కమ్ విత్ అస్, టు స్టే విత్ అస్. అండ్ మనలోని ఆ భయం, ఆ ఎనీ ఆబ్స్టకల్, ఏ డౌట్ తీసే, ఇట్స్ గాన్. ఇవాళ ఇట్స్ డన్, చచ్చిపోయింది, డన్. నా ఓన్లీ కాన్ఫిడెన్స్, ఓన్లీ బిలీఫ్. మీరందరూ మౌంటైన్స్ మూవ్ చేయాలి. యు ఆర్ గెటింగ్ రెడీ నౌ. ఇది ప్రిపరేషన్, గ్రూమింగ్ అవుతోంది ఇప్పుడు. యు ఆర్ గెటింగ్ రెడీ టు మూవ్ మౌంటైన్స్. ఈ టైంలో డౌట్లు కాదు మన మీద, చేస్తానా చేయలేనా, ఎలా, అయ్యో, నో. యూ హ్యావ్ టు స్టాండ్. ఇక టైం లేదు ఆ డౌట్స్కి.
యూ హ్యావ్ టు స్టాండ్ స్ట్రాంగ్. ఈ కాన్షియస్నెస్ షిఫ్ట్ కానివ్వండి, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, స్టేయింగ్ విత్ ద ట్రూత్ ఈజ్ ద ఓన్లీ, అదొక్కటే మన పని, ఇంకేం పని లేదు. మిగతావంతా సైన్స్. మనలో ఏది ఉందో ఎనర్జీ, సైన్స్ ఏంటి, వాట్ ఎవర్ యూ బిలీవ్ ద రియాలిటీ మస్ట్ ఎక్స్ప్రెస్. అది గ్రావిటీ లాంటిది. ఇది ఇలా 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 పడేస్తే కింద పడాలి అంతే, అది లా, అది సైన్స్. అది ఇక్కడ ఇలా పడేస్తే పైకి ఎగురుతుందా, లేకపోతే ఇక్కడ పడేస్తే ఇండియాలో పడుతుందా? ఇక్కడ పడేస్తే ఇలా కింద పడాలి. ఇది సైన్స్. దీన్ని జనరలైజ్డ్ ప్రిన్సిపల్ అంటారు. అలాగే ఇంకొక జనరలైజ్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే, వాట్ ఎవర్ యూ బిలీవ్ యువర్ రియాలిటీ మస్ట్ 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 ఎక్స్ప్రెస్. మీ ఎనర్జీ ఏంటి, మీరు ఏం నమ్ముతున్నారు, మీ మైండ్ సెట్ ఏంటి, మీ యొక్క కాన్షియస్నెస్ ఏంటి, ఇదే ప్రొజెక్ట్ అవుతుంది బయటకి. దిస్ ఇస్ లా, దిస్ ఇస్ సైన్స్. సో మనం బయట చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ లోపల చేంజ్ చేయాలి. బయట కాదు చేంజ్ పోరాడేది, లోపల పోరాడాలి. మన యొక్క భయాలతో పోరాడాలి. పోరాడాలి. Yes, అక్క. ఎస్, దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. ఇది సైన్స్ తెలుసుకున్నా, ఓ కరెక్ట్, ఓ పరి చాలా బాగా సైన్స్ చెప్తుంది. సైన్స్ తెలుసుకుని ఏం చేయలేం. ప్రాక్టీస్ చేయాలి, ధ్యానం చేయాలి, సత్యంతో ఉండాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, మనల్ని మనం తక్కువ చేయకూడదు, అలాగే వేరే వాళ్ళని ఎక్కువ కూడా చేయకూడదు. నో ఇన్ఫీరియారిటీ, నో సుపీరియారిటీ, ఈగోలో ఉండకుండా ముందుకెళ్ళాలి. దట్ ఈస్ ద మెయిన్ ప్రాక్టీస్. కంప్లైంట్ చేయకుండా, బ్లేమ్ చేయకుండా ఎలా ఉండగలుగుతాం మనం? ఒక బుద్ధుడిలాగా ప్రతి క్షణం, ఏదో మండే ట్యూస్డే కాదు, ప్రతి క్షణం. నో వెకేషన్. మాస్టర్కి వెకేషన్ లేదు, మాస్టరీకి వెకేషన్ లేదు. ఓ మన ఫ్రెండ్స్తో ఉన్నా, ఇప్పుడు హాయిగా ఉండొచ్చు. ఆ హాయిగా ఉండడమే మాస్టర్లా హాయి ఉండడం. ఎప్పుడైతే మన ఆ మాస్టరీని మన సెకండ్ నేచర్ చేస్తామో అప్పుడు రియాలిటీ షిఫ్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే నేను హాయిగా మాస్టర్ లాగా ఇది నేను అలా ఉండగలుగుతామో, అది మనం ఒక సెకండ్ నేచర్ డిఎన్ఏలో ఇంప్రింట్ చేసేస్తామో, దాట్ ఈస్ వెన్ రియాలిటీ షిఫ్ట్. ఇంకా ఇంకా మాస్టర్ లాగా నేను ఉండాలి ట్రై చేస్తున్నా అంటే ఇంకా అవ్వలే. నేను అమ్మాయి లాగా ఉండాలి ట్రై చేస్తున్నా కాదు, నేను హ్యూమన్ బీయింగ్ లాగా ట్రై చేస్తున్నా కాదు, మాస్టర్ లాగా అది దట్ ఈస్ ద నేచర్, దట్ ఈస్ హూ ఐ యామ్. అప్పుడు రియాలిటీ షిఫ్ట్ అవుతుంది. ఇంకా ట్రైంగ్ ఉంటే అవ్వదు. ఇంకా మీరు ఆ కంప్లీట్గా ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వలేదు. ఇంకా మన ఆ రేడియోలు తిప్పుతున్నాం, ఇంకా స్టాటిక్ సౌండ్ వస్తోంది. సో ఆ స్టాటిక్ సౌండ్ రాకుండా మ్యూజిక్ వినిపించాలి అంటే ఐ యామ్ దట్ ఐ యామ్ అ మాస్టర్, ఐ యామ్ అ బుద్ధ, ఐ యామ్ అ జీసస్. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీలో మనం యాక్టివేట్ అవుతామో అప్పుడు ఆ రేడియో నుంచి ఆ పాటలు వినిపిస్తాయి. అప్పటి వరకు స్టాటిక్ వస్తుంది, నాయిస్ వస్తుంది. ఇట్స్ ఓకే, ఎవ్రీడే మనం ప్రాక్టీస్ చేస్తుంటే అవుతుంది. కానీ యూ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. అంటే మీరు ఎక్కడో అక్కడ స్టార్ట్ చేయాలి. నేను కొన్ని చూపిస్తాను ఇవాళ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టికల్స్ పిరమిడ్స్ గురించి. రిమెంబర్ గైస్, రీఇన్వెంట్ 3 డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పాను. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డెలివరింగ్ రైట్ నౌ. Now we have to get serious about things. Real spiritual scientists express the truth irrespective of relationship. And ఈ లైఫ్ లాంగ్ ఈ సాంగత్యానికి ఈ 21 days తర్వాత వీక్లీ మీ ముందు రావడానికి ఒక ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాను. దానికి మీ సపోర్ట్ కావాలి, మీ కాంట్రిబ్యూషన్ కావాలి. ఓకే, వీక్లీ మీరు కాంట్రిబ్యూట్ చేస్తేనే నేను చేయగలను. నేను అన్నీ వదిలేసి ఇది చేయాలని డిసైడ్ అయ్యాను, కానీ మీ కాంట్రిబ్యూషన్ కావాలి అది నడవాలి అంటే. సో ఇవన్నీ డీటెయిల్స్ మీ దగ్గర
దగ్గర తొందరలో రాబోతోంది. ఇట్స్ గోన్ బి అమేజింగ్, 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 అమేజింగ్. ఈ 1 year నెక్స్ట్ జర్నీ ఐ విల్ బీ విత్ యూ ఎవ్రీ స్టెప్ మనం. సో ఇట్స్ గోన్ బి అమేజింగ్. మన లైఫ్స్ అనేది ఒక అబండెన్స్లో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎనీ ఛాలెంజ్ ఎలా మన పర్స్పెక్టివ్ షిఫ్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, సో ఐఎమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ బట్ యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్. రిమెంబర్, కాంట్రిబ్యూషన్ ఎక్స్చేంజ్ లేకపోతే ఏమీ కాదు. యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్. పరి పిఎస్ఎస్ఎంని సపోర్ట్ చేయాలి అంటే పిఎస్ఎస్ఎం పరికి సపోర్ట్ చేయాలి, అంతే. అవునా కదా? సో it has to happen and do it. Okay, so let's go into pyramid energy. All right, any questions before I start? Okay, మనం మన హనుమాన్ గారికి మంచిగా ఒకసారి చప్పట్లు కొడదాం. ఆయన వచ్చేసారు ఇక్కడికి మన గ్రూప్కి. థ్యాంక్ యూ హనుమాన్ జీ ఫర్ బీయింగ్ హియర్, ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ అస్. హీఈస్ హియర్ విత్ అస్. అక్క, ఎస్ సార్. అక్క, పిరమిడ్ క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు ఒక స్లైడ్ చూపిద్దాం అక్క. ప్లీజ్. ఎస్ ప్లీజ్. అక్క ఒకసారి చూడండి. ఇండియా సమిట్ June 18th to 21st. స్పాన్సర్షిప్, అన్నదాన స్పాన్సర్షిప్. ఎస్, ఈ ఈవెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్, వెరీ ఇంపార్టెంట్. ఇది ధ్యాన జగత్కి చాలా 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 ఇంపార్టెంట్ అయిన ఈవెంట్ ఇది. అండ్ సో మీరు షేర్ చేయండి. ఎవ్రీ వన్ సపోర్ట్, బ్రింగ్ బిజినెసెస్ స్పాన్సర్షిప్స్ ఉన్నాయి. వాళ్ళ యొక్క బిజినెస్ ప్రమోట్ చేయాలి అంటే ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. కార్పొరేట్ స్పాన్సర్షిప్స్, ఇండివిజువల్, థింక్ క్రియేటివ్లీ ఎలా మనం చేయొచ్చు, ఎలా హౌ కెన్ వి రేజ్ దిస్ అనేది క్రియేటివ్గా ఆలోచించి సీ వాట్ యూ కెన్, ఎలా మనం దీనికి సపోర్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. 1 month, బై ద వే 1 monthలో నేను బెంగళూరులో ఉంటాను. లెస్ దాన్ అ మంత్, ఎగ్జాక్ట్లీ అ మంత్. బై ద వే 18th ఇవాళ, ఎగ్జాక్ట్లీ అ మంత్ మనం కలుసుకుంటాం, June 18th. సో డెఫినెట్గా మీరు అందరూ బెంగళూరుకి రండి. విల్ హ్యావ్ సో మచ్ ఫన్, విల్ డాన్స్. నిఖిల, యూ హ్యావ్ టు కమ్ దేర్. ఓకే, యూ హ్యావ్ టు కమ్ టు బెంగళూరు. గెట్ యువర్ పేరెంట్స్ అండ్ కమ్. ఇట్స్ గోన్ బి సో మచ్ ఫన్. మీరు అందరూ రావాలి. బుక్ రిజిస్టర్ చేసుకోండి ఇప్పుడే. కమ్ టు బెంగళూరు. నేను యూఎస్కి రమ్మంటలే, నెక్స్ట్ టైం యూఎస్కి రమ్మంట. నేను బెంగళూరుకి రమ్మంటున్నాను. ఆ మాత్రం చేయలేరా మీరు నా కోసం? నేనేమో ఇంత దూరం నుంచి వస్తా, మీరు బెంగళూరుకి రాలేరా? అయ్యా, ఎట్లా ఇలా అయితే? నేను రాను, పోండి అయితే. నేను రాను ఇండియాకి. మీరు బెంగళూరుకి రాకపోతే నేను ఇండియాకి రాను. సో మరి నేను ఇంత దూరం నుంచి 24 hours, బై ద వే ఇండియాకి రావడం అంత ఈజీ కాదు. 24 hours ఆ ఫ్లైట్లో అలా కూర్చోవాలి. మీరేదో హాయిగా వచ్చేస్తాను అనుకుంటున్నారేమో. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అది అయ్యాక జెట్ లాగ్, ఒక 1 week అంతా అడ్జస్టింగ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఇంత ట్రావెల్ చేయడం. మరి నేను చేస్తున్నా అంటే మీరు 2 గంటలు బెంగళూరుకి రాలేరా? మీకు ప్రాబ్లమ్స్ మీకే ఉంటాయా? మాకు ఉండవు ఆ ప్రాబ్లమ్స్. మనీ ప్రాబ్లమ్స్ మీకే ఉంటాయా? మాకు ఉండవా మనీ ప్రాబ్లమ్స్? ఇండియాకి టికెట్ అంటే $2,000 ఎవడిస్తాడు? మీకే ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్. మరి ఎన్ని ఉన్నా నేను చేయట్లేదా? మరి మీరు చేయాలి. సో ఇది మన కలెక్టివ్ గానే ఈ సపోర్ట్తో ముందుకు వెళ్ళాలి మనం. అన్నీ ఉంటాయి. ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రాలేనని డెసిషన్ కాదు. ఐఎమ్ కమింగ్ అంటే థింగ్స్ విల్ అలైన్. మేనిఫెస్టేషన్. నన్ను కలవాలి అంటే చెయ్యాలి. మరి
ఇంటికి రా పరి అంటే నేను అంతా మీరు ఇంట్లో కూర్చోండి, నేను అందరి ఇంటికి వస్తాను, నేను వచ్చి టిఫిన్లు తింటా, అదే పని నాకు. వరలక్ష్మి, ఐఎమ్ కమింగ్, గుడ్, ఐఎమ్ హ్యాపీ టు లిసన్ టు దిస్. అందరు అంటారు పరి నాకు ఇది ఉంది అది ఉంది, వాళ్ళు అనుకుంటారు పరికి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. పరి అలా బేకారుగా కూర్చుంది, ఎవరు ఎక్కడ అంటే అక్కడ వెళ్తుంది. So I'm like, how can everybody have problems? I don't have problems. Sometimes I feel I should have problems. Because everybody has problems. నేను చెప్పాలి, అరే నాకు పిల్లలు ఉన్నా నేను రాలేను, వాళ్ళ క్లాసులు ఉన్నాయి, నేను 190 రీజన్స్ చెప్పగలను ఎందుకు రాలేను. బట్ మిమ్మల్ని కలవాలి అంటే నేను రావాలి కదా, మిమ్మల్ని కలవాలి అంటే టికెట్ కొనాలి, మరి మీరు నన్ను కలవాలి అంటే మీరు రావాలి. సో ప్లీజ్ కమ్, విల్ హ్యావ్ సో మచ్ ఫన్, ఇట్ మీన్స్ అ లాట్ మీరందరూ సపోర్ట్, అండ్ యూ విల్ మీట్ సో మెనీ గ్రేట్ పీపుల్, ఒక గ్రేట్ ఫ్రెండ్స్. ఇది ఒక ఈవెంట్ అనేది ఇది హయ్యెస్ట్ సీకింగ్ పీపుల్ అందరు వస్తారు అక్కడికి, ఫ్రమ్ నార్త్ ఇండియా, ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఇలాంటి ఫ్రెండ్స్ ఎక్కడ, హౌ కెన్ యూ మీట్ సచ్ పీపుల్? నెట్వర్కింగ్, దిస్ ఈస్ ద ప్లేస్. సో డెఫినెట్లీ యూ మస్ట్ కమ్, ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. మన యొక్క సర్కిల్ని బ్రేక్ చేయడానికి రావడానికి ఇట్స్ అ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. సో డెఫినెట్లీ అందరూ రావాలి అండ్ కనెక్ట్ అవ్వాలి. సో బై ద వే నేను ఒక ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ షేరింగ్ దాట్. Okay, I'm going to share an experiment before I talk about pyramids. Maybe, Kiran, tomorrow also we'll do pyramids. Okay, we'll do it in 2 days. రేపు కూడా pyramids చేద్దాం. Hang on. ఇది సంజయ్ అని చెప్పి ఒక ఆయన న్యూజెర్సీలో, మొన్న నేను వర్జీనియాకి వెళ్ళాను వీకెండ్కి ఫర్ అ మినీ మెడిటేషన్ సమిట్. అగైన్ నేను తిరుగుతూనే ఉన్నాను, మీరు తిరుగుతున్నారా? నిఖిల, యూ హ్యావ్ టు ట్రావెల్ ద వరల్డ్ టు టీచ్ మెడిటేషన్. ఫినిష్ యువర్ కాలేజ్ సూన్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, వెయిటింగ్ ఫర్ యూ టు ట్రావెల్ ద వరల్డ్ విత్ మీ. ఓకే, సో మచ్ వర్క్ ఇస్ దేర్. సో I'm going to share some videos. Hang on. ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు, అది మీకు చూపియాలి ఇవాళ. ఇక్కడ కొత్త ఇల్లు కట్టినప్పుడు యుఎస్లో బయట ఎలక్ట్రిసిటీ మెజర్ చేసే మీటర్స్ ఉంటాయి కదా, ఈ మీటర్స్ అన్ని ఇప్పుడు స్మార్ట్ మీటర్స్ అన్నమాట. అంటే ఎలా అయితే స్మార్ట్, ఇప్పుడు ఇలా అంటే లైట్ వస్తుంది, థింగ్స్ లైక్ దట్, దే ఆర్ ఆల్ కాల్డ్ స్మార్ట్. అంటే సెన్సర్గా యాక్టివేట్ అవ్వడం, ఇవన్నీ. ఇలా ఎలెక్సా మీకు ఇండియాలో ఉంటుంది కదా, ఎలెక్సా ఇండియాలో ఉందా? ఎలెక్సా ఉంది. ఇవన్నీ స్మార్ట్ థింగ్స్. ఎప్పుడైతే స్మార్ట్ థింగ్స్ ఉంటాయో, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇలాంటివన్నీ, దే క్రియేట్ రేడియేషన్ వస్తుంది అనమాట. నార్మల్ లెవెల్, మన హ్యూమన్ సేఫ్ లెవెల్ రేడియేషన్ ఇస్ 50 ఉంటే సేఫ్. ఈవెన్ సెల్ ఫోన్ ఎక్స్ట్రీమ్ రేడియేషన్ ఇలా పెట్టుకుంటే 50 ఈజ్ రీజనబుల్. దీనికంటే ఎక్కువ ఉంటే అది మనకు హార్మ్ చేస్తుంది. మన యాంగ్జైటీ, అలర్జీస్, ఇట్లాంటివన్నీ, ఎజిటేషన్, కోపం, ఈ డ్రైనింగ్ ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ చేస్తుంది, ఎమోషన్స్ అన్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఐ వాంట్ ఇలా ఇక్కడే అది ఎవ్రీథింగ్ ఇస్ స్మార్ట్ యుఎస్లో. సో సీ హౌ ఇట్ విల్, ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకే,
Okay, so I'm gonna share this video. Hang on. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ గైస్ టుడే. ఇవాళ నిన్ననే రాత్రి వచ్చాను, సో ఐఎమ్ స్టిల్ కైండ్ ఆఫ్ జెట్ లాగ్. అది 3 hours ముందర అనమాట, 3 hours వెనకాల. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ మీ అందరికి. యూ గైజ్ ఆర్ ఆసమ్. ఓకే, సో ఇది తన సెల్ ఫోన్లో వీడియో అనమాట. లెట్స్ వాచ్ దిస్ ఫస్ట్. ఇది ఆయన ఒక ఇది మెజర్ చేస్తున్నాడు, రేడియేషన్ మెజర్ చేస్తున్నాడు ఆయన ఒక మీటర్తో. సో ఇది రౌటర్ మీకు తెలుసు కదా, వైఫై రౌటర్. ఈ వైఫై రౌటర్ చాలా దాని యొక్క రేడియేషన్ చూద్దాం. ఒక వైఫై రౌటర్, ఇంట్లో ఉన్న వైఫై రౌటర్. So guys, I'm trying to test my Faraday cage. I made it today. And look at the readings. The RF reading is 103, almost 100. And voltage per meter is 120 range. Now let's see, after putting this back into the new Faraday cage equipment, how does it work? 105, 120 వెళ్ళింది. మన సేఫ్ లెవెల్స్ ఏంటి 50, డబుల్ ద అమౌంట్. అది ఎవ్రీ డే మన ఇంట్లో ఉంటుంది, మన చుట్టూ. ఆ రేడియేషన్ మన బ్రెయిన్ వేవ్స్ మీద పనిచేస్తుంది. మనలో యాంగ్జైటీ ఇవన్నీ, అయ్యో ఫియర్, ఇవన్నీ యాక్టివేట్ చేస్తుంది ఆ రేడియేషన్. మనం చాలా సర్వైవల్ మైండ్ సెట్ ఇవన్నీ యాక్టివేట్ చేస్తుంది. సో అలాంటి డివైజెస్తో మనం చుట్టూ కూర్చుంటాం రైట్ నౌ. ఇంట్లో వైఫై ఉంది, వైఫై బూస్టర్ కూడా ఉంది, ఎందుకంటే వైఫై బంద్ చేయడానికి బూస్టర్ కూడా పెట్టుకుంటాం మనం. సో దర్ సో మచ్ ఆఫ్ రేడియేషన్. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఆయన ఒక పిరమిడ్ ఒక బాక్స్ తయారు చేశాడు, ఓకే, కాపర్ది. దాంట్లో పెట్టి దాని మీద పిరమిడ్ పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. రౌటర్ దాంట్లో పెట్టి. ఓకే, సో నౌ విల్ సీ ద అనదర్ వీడియో. I'll just do desktop. Okay. And I tried the tensor ring. అది And పెన్సిల్ look at రింగ్స్ something. అంటారు. How does it come down? It's coming to 15, 14. So it's further reducing. And this is another one I have. అది కాపర్ తో ఆయన చేశాడు, ఆయన ఛానలింగ్ తో. And now look at the reading. Coming down to 18, 11, 12, 13. ఓకే, ఇంకొక వీడియో ఉంది, ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఇంకా దాని మీద ఇంకా యాడ్ చేశాడు పిరమిడ్స్. And you can see the high field is almost below 1, which is great after placing the pyramid. 0 on pyramid. Wow, that is amazing. ఆయన టెస్ట్ చేశాడు, వైఫై ఏమైనా తగ్గిద్దా ఇంట్లో కనెక్షన్. వైఫై ఎగ్జాక్ట్లీ అప్లోడ్ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది, కానీ రేడియేషన్ మాత్రం 0 అయిపోయింది విత్ పిరమిడ్ ఎనర్జీ. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ పిరమిడ్స్. పిరమిడ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే యూ కెన్ సీ హౌ ఒక రియల్ మెజర్మెంట్. ఇది ఇంకా బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి బై ద వే, ఇలా మెజర్ చేసింది ఎలా ఇంట్లో రేడియేషన్ తగ్గుతుంది. మన టీవీ దగ్గర, మైక్రోవేవ్ దగ్గర, ల్యాప్టాప్స్ దగ్గర పిరమిడ్స్ పెడితే దాని చుట్టూ ఉన్న రేడియేషన్, బికాజ్ మనం రోజు బై ద వే ఐటీ పీపుల్ పొద్దున్న నుంచి రాత్రి వరకు ల్యాప్టాప్స్ తో వర్క్ చేస్తారు. అయ్యాక ఎగ్జాస్ట్ ఫీల్ అయిపోతారు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద రేడియేషన్, ఎక్స్ట్రీమ్ రేడియేషన్. మనకి 50 సేఫ్ అయితే ఏ యాపిల్ ఫోన్ 150 రేడియేషన్ బై ద వే, 200 times మోర్ దాన్ అలౌడ్ లెవెల్స్. నో వండర్ మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నో వండర్ ఆటో ఇమ్యూన్, నో వండర్ ఇవన్నీ క్రానిక్ డిసీజెస్. సో పిరమిడ్ ఎనర్జీ అనేది అంత స్ట్రాంగ్. నౌ యూ కెన్ సీ ఎక్స్పెరిమెంట్తో. సో దిస్ వాజ్ ఆయన తీసుకొచ్చారనమాట అన్ని ఆయన ఛానల్ మెసేజెస్తో
హీ క్రియేట్స్ డిఫరెంట్ జామెట్రీస్. ఆ జామెట్రీస్ అక్కడ పెడితే ఈ రేడియేషన్ కానివ్వండి, హీలింగ్ కానివ్వండి, ఇవన్నీ యాక్టివేట్ అవుతుంది ఈ పిరమిడ్ ఎనర్జీతో. సో వెరీ ఇంట్రెస్టింగ్, అవునా కదా? ఇది ఎక్స్పెరిమెంట్. ఈయన సంజయ్ మాస్టర్ ఫ్రమ్ న్యూ జెర్సీ, ఈయన చేశాడు ఇది ఈ వీడియోస్. సో మనం మెజర్ చేయొచ్చు, మీ ఇంట్లో రేడియేషన్ మీరు మెజర్ చేయొచ్చు, పిరమిడ్ పెట్టాక పిరమిడ్ లేకుండా. ఇది మీరే ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు. నేను చెప్పక్కర్లే ఇక్కడ పిరమిడ్ అంటే ఇంత ఎనర్జీ అని. ఆ పిరమిడ్ ఎలా ఎనర్జీ వస్తుంది? బికాస్ ఆఫ్ ఇట్స్ యాంగిల్స్. ఇక్కడ పిరమిడ్ లేదు ఇక్కడ, బికాస్ ఆఫ్ యాంగిల్స్ అనమాట. 51 degrees 51 minutes ఈ యాంగిల్ ద్వారా ఒక టార్షన్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. పిరమిడ్ అంటే ఏంటి? ఒక క్విక్ గా ఒక 5 minutes విల్ గో అండ్ ఐ వాంట్ టు టాక్ టు యూ. మీతో విల్ టేక్ ఎనీ క్వశ్చన్స్. సో ఐ షేర్ ద స్క్రీన్. ఓకే, పిరమిడ్ అంటే ఏంటి? ఫస్ట్ కొంచెం బేసిక్స్ తెలుసుకుందాం. పిరమిడ్స్ అనేవి ఒక వండర్ఫుల్ స్ట్రక్చర్స్. మన యొక్క మైండ్ నుంచి మన యొక్క హార్ట్ కి తీసుకెళ్లే స్ట్రక్చర్, టెక్నాలజీ అంటాను నేనైతే. స్ట్రక్చర్ కూడా అన్నాను. దిస్ ఇస్ అ టెక్నాలజీ, హైయెస్ట్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని యాక్టివేట్ చేయాలంటే కాన్షియస్నెస్ ఉండాలి, మెడిటేషన్ ఉండాలి. దీన్ని మనం ఎప్పుడైతే ఇండియాలో ఒక పిరమిడ్ కట్టాక దాని ప్రాణ ప్రతిష్ఠ అంటాం. ఒక మెడిటేషన్, ఫస్ట్ మెడిటేషన్. ఎందుకంటే దాన్ని యాక్టివేట్ చేయడం, ఆ పిరమిడ్ని, ఆ పిరమిడ్ ఎనర్జీస్ని. సో ఇదొక టెక్నాలజీ. ఈ ఏజ్ అనేది పిరమిడ్ ఏజ్. దీంట్లో ఇఫ్ ఈ ట్రావెల్, మన మెడిటేషన్లో మనం ట్రావెల్ చేసినప్పుడు, అదర్ గ్యాలక్సీస్ ట్రావెల్ చేసినప్పుడు మనం చూసాం అన్ని చోట్ల పిరమిడ్స్ ఉంటాయి, అన్ని కాస్మోస్లో పిరమిడ్స్ ఉంటాయి. ఎలా ఆయనకు తెలుసు? బికాస్ ఈ రెడ్ బుక్స్. మీకు ఎలా తెలుస్తుంది? మీరు కూడా పుస్తకాలు చదవాలి. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి పిరమిడ్ల గురించి. ఇవన్నీ 3 ఏళ్ళు పట్టింది నాకు చదవడానికి, అర్థం చేసుకోవడానికి పిరమిడ్స్ అంటే ఏంటి అని. ఇది ఫస్ట్ పిరమిడ్, మీరు చూసే ఉంటారు, బుద్ధా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. ఇది నా ఫస్ట్ ఇంట్రొడక్షన్. పిరమిడ్ అంటే ఏంటి అప్పటి వరకు నాకు తెలియదు, 8 years వరకు. ఎప్పుడైతే ఈ పిరమిడ్ వచ్చిందో అప్పుడు నాకు ఓ పిరమిడ్ అంటే ఇది, పిరమిడ్ అంటే కాస్మిక్ ఎనర్జీ, ఇవన్నీ అర్థం అవడం మొదలెట్టింది. ఓకే, ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ పైరా అమిడ్. గ్రీక్స్ దీన్ని ఫైర్ ఇన్ ద మిడిల్. పైరా అంటే ఫైర్, అమిడ్ అంటే మిడిల్, ఫైర్ ఇన్ ద మిడిల్ అనేవారు. అలాగే ఈజిప్షియన్స్ దీన్ని పర్ నీటర్ అనేవారు, పిరమిడ్ అనేవారు కాదు. పర్ నీటర్ అంటే హౌస్ ఆఫ్ ఎనర్జీ. పిరమిడ్ అంటే ఏదో ఒక ఎనర్జీ ఉంది దీని లోపల అని వాళ్ళు గుర్తించారు. దీంట్లోపల హౌస్ ఆఫ్ ఎనర్జీ, ఫైర్ ఇన్ ద మిడిల్ అని. బై ద వే, వాస్తు శాస్త్రంలో పిరమిడ్ అనేది ఫైర్ ఎనర్జీ. ఎక్కడైతే ఫైర్ ఎలిమెంట్ కావాలో అక్కడ పిరమిడ్స్ పెట్టమని చెప్తారు వాస్తులో. పిరమిడ్స్ అరౌండ్ ద వరల్డ్. పిరమిడ్స్ ఈజిప్ట్ లోనే ఉన్నాయా? కాదు, పిరమిడ్ బోస్నియాలో ఉన్నాయి. బోస్నియాలో బై ద వే డబుల్ ద సైజ్ ఆఫ్ పిరమిడ్ ఆఫ్ ఈజిప్ట్. 3 పిరమిడ్స్, సన్, మూన్ అని పిరమిడ్స్ ఉంటాయి. ఇది బోస్నియా పిరమిడ్. ఇది న్యూబియన్ పిరమిడ్స్ అంటారు. ఇది సుడాన్ లో ఉంటాయి. 220 ఇంకా ఉన్నాయి. 240 ఒరిజినల్ గా కట్టారు, కానీ ఇంకా 220 ఉన్నాయి. దీని యాంగిల్ వేరే అన్నమాట. ఇది న్యూబియన్ పిరమిడ్. కంబోడియా, ఇండోనేషియా, ఏషియా, సౌత్ అమెరికా, మెక్సికో, అలాస్కా, యూరోప్, ఆస్ట్రేలియా, అన్ని చోట్ల పిరమిడ్లు వచ్చాయి. ఇవన్నీ ఏన్షియంట్ పిరమిడ్స్. ఎవరు కడుతున్నారు ఈ పిరమిడ్స్? ఇన్ఫాక్ట్ మిడిల్ ఈస్ట్ లో కూడా పిరమిడ్స్ ఉన్నాయి. ఇది చూస్తే అరౌండ్ ద వరల్డ్, చైనా, ఇరాన్, మెక్సికో, ఇటలీ, అన్ని చోట్ల పిరమిడ్స్ ఉన్నాయి. ఎవరు కడుతున్నారు పిరమిడ్స్? ఎలా కడుతున్నారు? వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తోంది? అండ్ ఏన్షియంట్ పిరమిడ్స్ ఎప్పుడైతే ట్రేడ్ కూడా జరగలేదు, ఒక ఇంటర్నెట్ లేదు, ఫోన్స్ లేవు, వాళ్ళు ఎలా ఈ యాంగిల్స్ డిసైడ్ చేస్తున్నారు? అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ పిరమిడ్స్ అన్ని నార్త్ ఫేసింగ్ అన్నమాట. అంటే ఒక వన్ ఫేస్ అలైన్డ్ విత్ ద ట్రూ నార్త్. ప్రతి ఒక్క పిరమిడ్ అన్ని అలాగే కట్టారు. ఎలా వాళ్ళకి అదే డిజైన్ ఎలా వచ్చింది? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో నెక్స్ట్, అలాగే పిరమిడ్స్ యూనివర్స్ లో
పిరమిడ్స్ సిరీస్ అనే డ్వార్ఫ్ ప్లానెట్ మీద పిరమిడ్స్ చూసారు నాసా ఫోటోగ్రాఫ్స్. మూన్ మీద పిరమిడ్, ఇలా ఎలా మార్స్ మీద పిరమిడ్. బై ద వే ఎలా వస్తున్నాయి పిరమిడ్స్ కాస్మోస్ లో, ఎవరు కడుతున్నారు, అక్కడికి వెళ్ళి ఎందుకు కడుతున్నారు, ఈ క్వశ్చన్స్ అన్ని బోల్ అని థియరీస్ ఉన్నాయి. దీనికి ఒక షో ఉంది ఇనిషియేషన్ అని గాయా టీవీలో, బై మటియాస్ డి స్టెఫానో అని ఒక ఆయన తన పాస్ట్ లైఫ్స్ అన్ని చూసి తన వన్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్స్ ఎలా కట్టారు, ఎవరు కట్టారు, దాని గురించి అంతా చెప్తారు. ప్లియేడియన్స్ అనే ఆయన ఏం చెప్తారంటే ప్లియేడియన్స్ ఆర్ బిల్డర్స్, ప్లియేడియన్స్ ఆర్ వాళ్ళ ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేస్ అనమాట. మీకు తెలుసో లేదో బై ద వే, ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తున్నాను, మీరు ఓ పరి ఏంటి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అంటుంది, అయ్యో ఇదంతా వాట్ ఈస్ దిస్ వూ అని కాదు. ట్రంప్ ద యుఎస్ గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్ ద ఫైల్స్, డీక్లాసిఫైడ్ యుఎఫ్ఓ డీక్లాసిఫై చేసింది. న్యూస్ లో అంతా ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే యుఎఫ్ఓ ఫైల్స్, ఏలియన్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఫైల్స్ అన్ని ఆల్ ఆర్ రిలీజ్డ్ బై నౌ. అవన్నీ ప్రూఫ్స్ అన్ని వాళ్ళు న్యూస్ లో ఇప్పుడు డీక్లాసిఫై చేశారు, ఆల్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ ఇప్పుడు ఏదో థియరీ కాదు, ఊవు కాదు, దిస్ ఇస్ ఆల్ రియల్ ఇన్ఫర్మేషన్. సో ప్లియేడియన్స్ అనే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రేస్ బిల్డర్స్, ఆర్క్చూరియన్స్ అనే వాళ్ళు మైండ్ అన్నమాట, వాళ్ళు డిజైన్ వాళ్ళు ఆర్కిటెక్ట్స్ అండ్ బిల్డర్స్ ఆర్ ప్లియేడియన్స్. సో అలా పిరమిడ్స్ అనేవి మన ఎర్త్ ప్లానెట్ మీద ప్లియేడియన్స్ ఆ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ రేస్ వచ్చి అలా కట్టడం. ఇప్పుడు ఒకవేళ ఫెరోస్ కట్టుంటే చెప్దాం కొన్ని ఫ్యాక్ట్స్ అబౌట్ గీజా పిరమిడ్. గీజా పిరమిడ్ ఫస్ట్ ఇలా ఉండేది, లైమ్ స్టోన్ కేసింగ్ తో, పైనేమో ఈ గోల్డ్ క్యాప్ స్టోన్ ఉంటుంది అనమాట. ఇది ఒరిజినల్ గా ఇలా ఉండేది. ఇజ్రాయెల్ నుంచి చూస్తున్న ఆ పిరమిడ్, ఆ బ్యూటిఫుల్ పిరమిడ్, దాని మీద సన్ వెళ్ళి ఇట్ యూస్ టు రియలీ లైక్ గ్లో. అది విత్ ఎరోషన్, విత్ వ్యాండలిజం, ఆ గోల్డ్ అఫ్ కోర్స్ అది తీసేసుకున్నారు. అండ్ వ్యాండల్ అది యునో వెదర్ వల్ల ఆ వైట్ కేసింగ్, లైమ్ స్టోన్ కేసింగ్ వెళ్ళిపోయింది. బట్ నౌ ఇట్ స్టిల్ స్టాండ్ స్ట్రాంగ్, ఇట్ స్టిల్ సో ఇయర్స్ అయినా స్టిల్ సో స్ట్రాంగ్. మన ఇల్లులో ఒక 50 years తర్వాతే కింద పడిపోతుంది, దాన్ని రిపేర్ చేసుకుంటూ కూర్చోవాలి. అలాంటిది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది ఈ పిరమిడ్. ఎలా ఉంది, ఎలా కట్టారు, అంత స్ట్రాంగ్ మెటీరియల్ ఎలా వచ్చింది వాళ్ళకి, సిమెంట్ లేకుండా కట్టారు, ఎలా వాళ్ళు అంత కరెక్ట్ గా. అండ్ బై ద వే కన్స్ట్రక్షన్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే లెవెలింగ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా కట్టాలి అంటే గ్రౌండ్ లెవెల్ గా ఉండాలి, దానిలోనే ఎక్కువ మనీ వెళ్తుంది. అలాంటిది ఇది 13 acre పిరమిడ్, లెవెలింగ్ స్పాట్ ఆన్, ఇంత కూడా ఉప్పర్ నీచే ఉండదు, అంత సేమ్. ఎలా చేశారు వాళ్ళు, అంత టెక్నాలజీ, అంత ఇంజనీరింగ్ ఎలా వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు కూడా అలాంటి పిరమిడ్ కట్టాలి అంటే మన మోడర్న్ డే క్రేన్ కూడా అది చేయలేదు, వీ కెనాట్ డూ ఇట్. అలాంటిది వాళ్ళు ఏ క్రేన్స్ లేకుండా అంటే ఎలా, హౌ డిడ్ దే డూ ఇట్? స్లేవ్స్ తో చేశారా? అక్కడ నీళ్లు, డెజర్ట్, నీళ్లు లేకుండా ఎలా చేశారు? అప్పుడు నీళ్లు ఉండిందా? క్రిస్టఫర్ డన్నింగ్ అని ఆయన ఒక బుక్ రాశాడు పిరమిడ్స్ గురించి. ఆయన ఏం చెప్తారంటే అప్పుడు అక్కడ యాక్చువల్లీ వాటర్ ఉండేది ఆ టైంలో, ఎప్పుడైతే పిరమిడ్ కట్టారో వాటర్ ఉండేది. ఇదొక ఎలక్ట్రికల్ ప్లాంట్ లాగా బిహేవ్ చేసేది, ఎనర్జీ ఇచ్చేది, ఎనర్జీ సప్లై చేసేది. ఎలా అయితే ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ ఇస్తుందో అలా పిరమిడ్స్ అనేవి. ఆయన ఒక బుక్ కూడా రాశాడు, క్రిస్టఫర్ డన్నింగ్ అనే ఆయన, వెరీ పాపులర్ బుక్. సో బోల్ అని ఇలా. అండ్ ఆల్సో ఒక రాక్ మీద ఒక రాక్, ఇప్పుడు సిమెంట్ లేకుండా రాక్ మనం బ్రిక్స్ పెడితే మధ్యలో స్పేస్ వస్తుంది, యూనో కొంచెం స్పేస్ ఉంటుంది. వేరే గోరంతా కూడా మనం స్పేస్ లేకుండా ప్యాక్ చేశారు. ఎలా చేశారు అంత ప్రెసిషన్ గా, అంత అమేజింగ్ గా ఎలా చేశారు? అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ 3 పిరమిడ్స్ ఒరాయన్ కాన్స్టిలేషన్ తో అలైన్ అయి ఉంటాయి అన్నమాట. ఈ పిరమిడ్స్ ఎగ్జాక్ట్ గా అంత స్ట్రాంగ్ టెలిస్కోప్ ఎలా వచ్చింది వాళ్ళకి, దట్ వాళ్ళు ఆ స్టార్స్ చూసి అలైన్ చేసి పిరమిడ్స్ కట్టే అంత ప్రెసిషన్ గా ఎలా కట్టగలిగారు? వెరీ ఇంట్రెస్టింగ్ ఈ క్వశ్చన్స్ అన్ని. మనం అడగాలి ఇలాంటి క్వశ్చన్స్, మనం అడగం. మనం ఏదో పిరమిడ్ ఫారోలు కట్టారు, మమ్మీల కోసం కట్టారు అని చెప్తే మూవీలో చూపిస్తే అది నమ్మేస్తాం. ఎందుకు? మన క్వశ్చన్స్ అడగం కాబట్టి. ఎలా కట్టారు? అలా ఫెరోస్ అంత టెక్నాలజీ ఎలా వచ్చింది, టెలిస్కోప్ ఎలా వచ్చింది వాళ్ళకి? సో ఇవన్నీ ఈ క్వశ్చన్స్ వీ మస్ట్ ఆస్క్.
దెన్ నెక్స్ట్ ఇది ఎంత పిరమిడ్ రీసెర్చ్ మనం రేపు మాట్లాడదాం. ఓకే, పిరమిడ్ రీసెర్చ్ ఏంటి, ఏం చేస్తున్నాం, ఇవన్నీ టుమారో విల్ డిస్కస్. బట్ టుడే మీరు ప్రాక్టికల్ గా చూసారు ఎలా రేడియేషన్ తగ్గుతోందో విత్ పిరమిడ్ ఎనర్జీ, కాపర్ పిరమిడ్, యూ సా దాట్. సో మీ ఇళ్లలో పిరమిడ్స్ తీసుకురండి. మన పిల్లలకి, మన కమ్యూనిటీకి ఎనర్జీ, ఇంత హై ఫ్రీక్వెన్సీ డిస్టార్షన్ ని షిఫ్ట్, న్యూట్రలైజ్ చేయాలి అంటే పిరమిడ్ అనేది గ్రేటెస్ట్ టెక్నాలజీ. పిరమిడ్స్, క్రిస్టల్స్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ గ్రేట్ హై టెక్నాలజీస్, స్పిరిచువల్ టెక్నాలజీస్. లెమూరియన్, సుమేరియన్ సివిలైజేషన్స్ అని ఓల్డ్ సివిలైజేషన్స్ లో రామ్తా అనే బుక్ చదవండి. ఆయన అట్లాంటిస్ సివిలైజేషన్ లో ఉండేవారు. ఆ టైంలో హైయెస్ట్ టెక్నాలజీస్ ఏంటి, ఛానలింగ్, మెడిటేషన్, లెవిటేషన్, టైం ట్రావెల్, ఇవన్నీ హైయెస్ట్ టెక్నాలజీస్. ఆ టెక్నాలజీస్ లో వాళ్ళు బతికేవాళ్ళు. తర్వాత విత్ కరప్షన్, విత్ పవర్ గ్రాబింగ్, వీటన్నిటితో అవన్నీ తగ్గుతూ వచ్చాయి. తగ్గి మెడిటేషన్ అంటే మనీ ఉండకూడదు, ఇవి రెండు తప్పు అని చెప్పి స్పిరిచువల్ పీపుల్ ని పువర్ చేసి పడేశారు. మీరు టెంపుల్స్ లోనే ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. యునో దెన్ వి టుక్ అవే ద మనీ, పవర్. మనీ ఈజ్ ఎనర్జీ. సో వెరీ సిస్టమాటిక్. బై ద వే, ద రిచెస్ట్ బిజినెస్ ఇస్ చర్చ్ బిజినెస్. మీకు తెలుసో లేదో, పోప్ అనే ఆయన వాటికన్ ద బిగ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఎలా స్పిరిచువల్ మెటీరియలిస్టిక్ గా ఉండొద్దు అని వాళ్ళు చెప్తూ ఆ పోపులందరూ వాటికన్ లో రిచెస్ట్ బిజినెస్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? మన ఆంధ్రాలో రిచెస్ట్ గాడ్ ఎవరు? ఆంధ్రాలో రిచెస్ట్ గాడ్ ఎవరు? వెంకటేశ్వర స్వామి యొక్క స్వామి. అక్కడ ప్రీస్ట్లు, రిచెస్ట్ ప్రీస్ట్లు. సో వి నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ నుంచి బయటికి రావాలి మనం. మనీ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి, ఎనర్జీ ఏంటో అర్థం చేసుకోవాలి. అప్పుడు మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ వస్తాయి. మనం ఇంకా ఓల్డ్ ఆ థింకింగ్ ప్రోగ్రామ్ కి సబ్స్క్రైబ్ చేస్తే మనం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంటాం. మనీ గురించి మనం అర్థం చేసుకోకపోతే, అబండెన్స్ అంటే ఏంటి అర్థం చేసుకోకపోతే. వి మస్ట్ అండర్స్టాండ్, దెన్ వీ కెన్ టేక్ అవర్ పవర్ బ్యాక్. ఒక క్రియేటర్ లాగా హెల్తీగా ఉండడం, వెల్దీగా ఉండడం, ఇది మీ బర్త్ రైట్. ఇది ఏదో కర్మ కాదు, బర్త్ రైట్ ఇది. యు ఆర్ అ క్రియేటర్. యు మస్ట్ టేక్ యువర్ పవర్ బ్యాక్. యాక్టివేట్ థర్డ్ ఐ. ధ్యానం చేయాలి, 3 గంటలు ధ్యానం చేయాలి ఎవ్రీ సింగిల్ డే. 3 గంటలు ధ్యానం చేయాలి, అర్ధ గంట కాదు, 3 గంటలు. ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తామో మనలోని ఈ సూక్ష్మ శరీరం యాక్టివేట్, ఒక్కొక్క శరీరం యాక్టివేట్ అయ్యి 7 బాడీస్ యాక్టివేట్ అయ్యి మన ఆ ఇన్ఫర్మేషన్ అంతా యాక్టివేట్, పోర్టల్స్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మన అబండెంట్ లో ఉండొచ్చు, మనీతో వర్క్ చేయొచ్చు, థింక్ బిగ్, పెద్ద పెద్ద డ్రీమ్స్ చేయొచ్చు. మనం ఈ బాడీ లెవెల్ గా కాకుండా ఎనర్జీ లెవెల్లో వర్క్ చేయడం మొదలెడతాం మనం. థింగ్స్ విల్ షిఫ్ట్. మెడిటేషన్ ఇస్ అ గేమ్ చేంజర్, అబ్సల్యూట్ గేమ్ చేంజర్. ధ్యానం చేస్తూ ఇవన్నీ ఈ మైండ్ మాస్టరీ చేస్తూ ఎనర్జీ గురించి, అప్పుడు ధ్యాన జగత్ ఈజీ. స్ట్రగుల్ అవ్వక్కర్లే మనం. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి పైసలు కావాలి. నో స్ట్రగుల్ ఇన్ లైఫ్. బట్ వీ మస్ట్ మెడిటేట్, వీ మస్ట్ అండర్స్టాండ్ మనీ. అండ్ ఈ ప్రోగ్రామింగ్, రిలీజియస్ ప్రోగ్రామింగ్, ఈ చెత్త అంతా తీసేయాలి మనం. అండ్ వీ మస్ట్ కల్టివేట్ ద రియల్ ప్రోగ్రామింగ్ ఆఫ్ హూ యూ ఆర్, ద పవర్ఫుల్ క్రియేటర్. మీరు ఏది అనుకుంటే అది అవుతుంది. కానీ మీరు రియల్ గా బిలీవ్ చేస్తారా, లేదా విష్ఫుల్ థింకింగ్? ఇదంతా మేనిఫెస్టేషన్ లో మాట్లాడదాం. బై దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. మీ అందరితో ఇవాళ ఇక్కడ ఉండడం ఐఎమ్ సూపర్ హ్యాపీ. అగైన్ ఆఫ్టర్ 21 days we have a great program we are launching, but again it's gonna be amazing. వీక్లీ కలుస్తాం మనం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 క్లాసెస్ నడుస్తాయి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేనే కాదు, we'll bring global masters, global information, thousands and thousands of dollars information, can't for peanuts. Okay, we'll do it accessible, అందరికి accessible అయ్యేటట్టు. ఇంకా no more boundaries, no more. ఇది we'll make it happen. ఇది నా కమిట్మెంట్ అందరికి. that everything whatever you think is not accessible, మనం అదంతా accessible చేద్దాం.
ఐ వాంట్ 1000 పీపుల్ టు సైన్ అప్. 1000 పీపుల్ టు సైన్ అప్. ఈ ప్రోగ్రామ్ గురించి చెప్తాను. గివ్ మీ సమ్ టైమ్. మీ ప్రిపరేషన్ అవుతోంది అండ్ విల్ లాంచ్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ ఇందు ఫర్ గివింగ్ మీ స్పేస్. అండ్ మళ్ళీ రేపు పిరమిడ్ ఎనర్జీ రీసెర్చ్ గురించి విల్ కంటిన్యూ. సూపర్. హే ఫ్రెండ్స్, అక్క ఒకటి మనకు ప్రామిస్ చేసేసారు. నేనైతే కమిట్ అవుతున్నాను వీక్లీ వన్స్ కలవడానికి అని చెప్పేసి. మరి నేను కూడా వీక్లీ వన్స్ అక్కతో కమిట్ అవ్వడానికి నేను కూడా అక్కకి ప్రామిస్ చేస్తున్నాను. మరి మీరంతా కూడా ప్రామిస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను కదా. అందరు థమ్ సింబల్ చూపిస్తున్నారు. ఎస్ 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 ఎస్. ఇవాళ క్లాస్ మటుకు వండర్ఫుల్ గా ఉంది అండ్ అంతే ఎనర్జెటిక్ గా కూడా ఉంది అక్క. యాక్చువల్గా ఈరోజు మెడిటేషన్ లో నిజంగానే చాలా మిరాక్యులస్ గా ఉండింది ఆ ఎనర్జీస్ అయితే కనుక. చాలా చాలా బాగుంది. దట్టు మేము మొన్న ఎక్స్పెరిమెంట్ కూడా చేసాము. విత్ మ్యూజిక్ మెడిటేషన్, వితౌట్ మ్యూజిక్ మెడిటేషన్ కూడా చేసాం. ఒక హాఫ్ అన్ అవర్ అలాగా, హాఫ్ అన్ అవర్ ఇలాగా. సూపర్. అందరు కూడా ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకున్నారు వాళ్ళు. హ్యాపీగా అనిపించింది. అందరి రెస్పాన్స్ కూడా మంచిగా వచ్చింది. సో ఈ 2-3 days కూడా మెడిటేషన్ తో సో కిరణ్ పిరమిడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, సో మౌనిష గారు వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకోవడం అంతా కూడా జరిగింది. హ్యాపీ. ఎస్, అందరి రెస్పాన్స్ కూడా ఇలాగే ఉంది. ఎస్ యా ఐ ఫ్రెండ్స్. ఎస్ కిరణ్. అక్క అండ్ మనకు ఇక్కడ శ్రీలేఖ గారు అండ్ శ్రీనిఖిల గారు ఇద్దరు మన టీమ్ లోకి ముందుకు వచ్చారు అక్క. సో మొన్న Awesome. Yes, sir. I am excited. అండ్ శ్రీలేఖ గారు మొన్న మెడిటేషన్ చేయించారు అక్క. అవునా, వండర్ఫుల్. అరే నేను మిస్ అయ్యా. ఐ హావ్ టు సీ ద రికార్డింగ్. నాకు రికార్డింగ్ పంపించు. యా ఓకే అక్క. అండ్ శ్రీలేఖ గారి గురించి చెప్పాలి అని అంటే తను లేచి నడవలేని పొజిషన్ లో ఉన్న నాకు ప్రతిరోజు కాల్ చేస్తుంది. ఎంఎంఎస్ కి రావాలంటే ఎలా, పిరమిడ్ కి స్టెప్స్ ఉంటాయా, లిఫ్ట్ ఉంటుందా, ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతామా అని చెప్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ఎలా చేయగలిగాం కానీ బట్ చేయలేకపోతున్నాం అని ఒకటి ఉండిపోయింది. బట్ రావాలి అన్న తపన చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది అక్క. శ్రీలేఖ వేర్ డు యు లివ్? ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్ హైదరాబాద్ నేను హైదరాబాద్ కి వస్తాను. యు మీట్ మీ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ కడతాల్ కడతాల్లో. హైదరాబాద్ ఎక్కడ వస్తారు? ఎక్కడ హైదరాబాద్? నేను హైదరాబాద్ లో కడతాల్లో ఉంటాను. టిఎంసి ఆఫీస్ లో ఉంటాను. ఆఫీస్ ఇవన్నీ Sure. I'll just take your dates from Kiran and I'll meet you. మనం you don't come to Bangalore, I'll come to you. Okay? Thank you so much. I'll meet you, ma'am. I'm just eagerly waiting for that. Yes. I will come. నా మొత్తం స్కెడ్యూల్ అంతా I'll be planning and Kiran will share with everything next 2 months schedule. సో ఎక్కడ మీకు వీలైతే కలితే కలవండి. మిస్టికల్ లివింగ్ పేరేంటి? వాట్ ఈస్ మిస్టికల్ లివింగ్ పేరేంటి? ఆయన పేరు యా, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, చేసుకోండి. గోపాల్. ఆ? గోపాల్ గోపాల్. ఎక్కడ ఉంటావు గోపాల్? బెంగళూరు మేడం. మరి నువ్వు వస్తున్నావా ఎంఎంఎస్ కి? వస్తున్నా మేడం. రావాలి మరి. ఐ హ్యావ్ టు సీ యూ గోపాల్. షూర్ మేడం, తప్పకుండా. ఓకే, యూ హ్యావ్ టు బీ విత్ మీ. నా పక్కనే స్టేజ్ దగ్గర ఉండాలి. సరే మేడం, తప్పకుండా. యా, సో మాస్టర్స్ ఐల్ బీ దేర్. ఐఎమ్ ఎక్సైటెడ్. మొత్తం వరల్డ్ లో కొత్త ఎనర్జీ అవుతుంది. ఐఎమ్ టెలింగ్ యూ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. గవర్నమెంట్ రిలీజింగ్ UFO ఫైల్స్, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఫైల్స్ ఇస్ నాట్ ఎ జోక్. డిస్క్లోజర్ అనేది వస్తుంది. 5D 9D యాక్టివేషన్స్ అవుతున్నాయి. మనకి ఇంకా టైం లేదు ఇది కరెక్టా ఇది రాంగా అనుకోవడానికి. వీ హ్యావ్ టు బి రెడీ. మనం ఎప్పుడు ఈ వన్నెస్ లో ఉండాలి, సత్యంతో ఉండాలి. దిస్ ఇస్ ద హైయెస్ట్ వర్క్ రైట్ నౌ. ఇప్పుడు డౌట్స్ కాదు, ఇప్పుడు వి నీడ్ టు స్టాండ్ స్ట్రాంగ్. ఆల్ ప్రాబ్లమ్స్, మీకు ఏదైతే ఇప్పుడు మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి ఇన్ అ సెకండ్. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. ఎవ్రీథింగ్ విల్ షిఫ్ట్. Stay strong, meditate for 3 hours.
లేజీనెస్ నుంచి బయటికి రావాలి మనం. ఇంకా నో లేజీనెస్, నో ఎక్స్క్యూజెస్. అరే ఎలా అవుతుంది, అలా నిద్ర లేకపోతే నేను ఎలా పని చేస్తా, ఇవన్నీ మన మైండ్ ఈగో గేమ్స్. నిద్ర అక్కర్లే మనకి. హాఫ్ అన్ అవర్ నిద్ర ఈక్వల్ టు 3 hours, సారీ, హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ ఈక్వల్ టు 3 hours నిద్ర. సో 3 hours నిద్ర మెడిటేషన్ అంటే ఎన్ని అవర్స్ నిద్ర? మీరే మ్యాథ్ చేయండి, నాకు మ్యాథ్స్ రాదు. సో సో ఫోకస్, ప్లీజ్ మెడిటేట్, 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 మెడిటేట్. 3 hour మెడిటేషన్. డోంట్ టాక్ నాన్ సెన్స్, గాసిప్ వద్దు. డోంట్ టాక్, అసలు మనకి ఎక్కడ ఏ విషయాలు వద్దు అదో అసలు నో. ఐఎమ్ గోనా బీ డూయింగ్ ఇన్ పర్సన్ రిట్రీట్స్ ఆల్సో ఫర్ లీడ్స్. చాలా విషయాలు వస్తున్నాయి గైస్. 5 days 7 day ఫుల్ ట్రైనింగ్ యాజ్ అ మాస్టరీ, పిరమిడ్ మాస్టర్. ఆ రిట్రీట్ తర్వాత పిరమిడ్ మాస్టరీ అంటే ఏంటో తెలుసుకొని వెళ్తారు. ఓకే, ఇట్స్ గోనా బీ అమేజింగ్. థింగ్స్ ఆర్ గోనా షిఫ్ట్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఇట్స్ గోనా బీ మన ఈ 9D యాక్టివేషన్స్ కి వీ విల్ స్టార్ట్ ద వర్క్. ఓకే, పిరమిడ్లు ఎలా వస్తాయి అలా వచ్చేస్తాయి. మనుషులు వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తారు మనకి, మిలియన్స్ ఇచ్చి వెళ్తారు మనకి. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ మనం అబండెన్స్ లో ఉన్నామా? మనం ఇంకా మనీ వద్దు నాకు అనుకుంటే ఎవడు వచ్చి ఇవ్వడు మనీ. ఓకే, సో మనీ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, అబండెన్స్ అంటే ఏంటి, ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఆ ప్రోగ్రామ్ నుంచి బయటికి రావాలి. Then things will shift. All the youth, get ready. We're going to have a roller coaster ride. The next 30 years, guys, is going to be amazing. A roller coaster ride of adventure, excitement. So just a belt ni strong ga pettukondi, buckle yourself, and we will be on a ride of transformation, of excitement, of fun, of thrill. భయం కూడా ఉంటుంది, భయం లేదు ఉండదు అనను, భయం ఉంటుంది. బట్ అయినా మనం దూకుదాం. విల్ జంప్ ఆఫ్ ద క్లిఫ్ విత్ భయం. బట్ మాస్టర్స్ విల్ బి దేర్ టు టేక్ కేర్. ఒక అల్లాదిన్ కార్పెట్ వేస్తారు మనకి, అక్కడ పడతాం మనం అల్లాదిన్ కార్పెట్ మీద. దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఐ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ రైట్ నౌ. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ ఫీల్. హనుమాన్ ఎనర్జీస్ ఆర్ సో స్ట్రాంగ్ రైట్ నౌ. ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఆయన ఎనర్జీస్. సో పత్రిజీ గారు పంపించారు ఆయన్ని రైట్ నౌ టు వర్క్ విత్ అస్. సో లెట్స్ టేక్ అ, మనం కూడా ఒక స్టెప్ తీసుకుందాం అండ్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. ఓకే, డ్రీమ్ బిగ్, థింక్ బిగ్. చిన్నగా ఆలోచించద్దు, ఇంకా థింక్ బిగ్. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. విల్ మీట్ యూ టుమారో. Bye. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీకు కూడా ఎస్, పత్రి సార్ ఏదైతే మనకు ఒక వ్యక్తిగత సూచనలు ఇచ్చారో ఫస్ట్ దాంట్లో ఎస్ అండ్ ఫస్ట్ అక్క చెప్పేశారు అన్నింటికి మనం కూడా ఎస్ అన్నామని. సో ఇప్పుడు అక్క చెప్పిన ప్రతి విషయానికి కూడా మనం అంతా కూడా ఎస్. యా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం ఇదే సమయానికి, మరి ఇదే సెషన్ లో అక్కతో అండ్ మెడిటేషన్ తో. థ్యాంక్ యూ వెరీ మచ్.